ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. కృష్ణ గారితో వర్క్ చేశారు. బాలకృష్ణ జనరల్గా చాలామంది చెప్పేది ఏంటంటే బాలకృష్ణ గారు ఈజ్ అ హైలీ ఎనర్జెటిక్ జోవియల్ వెరీ అంటే ఫ్రెండ్లీ పర్సన్ అని. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? I second every word of you. అవునా? Truly blessed to work with such people. Very jovial. అస్సలు నేను సో అండ్ సో బిగ్ స్టార్ ఫీల్ ఎంత ఏం లేదు. లేదు. ఇప్పుడు మళ్ళీ లైన్లో వర్క్ చేశాను ఆయనతో. అప్పుడు అదే అనడం అదే హీస్ సో ఫ్రెండ్లీ. మనకు ఒక వార్మ్త్ ఉంటుంది ఆయనతో మాట్లాడిన కొద్దీ. వి డోంట్ ఈవెన్ ఫీల్ హిస్ బిగ్ స్టార్డమ్, ఒక పెద్ద స్టార్ అన్న ఫీల్. ఆయన నుంచి దూరంగా వచ్చి నిలబడి చూస్తే కానీ మనకు తెలియదు. పక్కన ఉన్నంత వరకు ఏంటి మన ఫ్రెండ్ కమాన్ చల్ అన్నంత అంత ఇదిలో ఉంటుంది. కొంచెం దూరంగా వచ్చి నిలబడి ఆయన చుట్టూ ఆయన అనే మనుషులు వచ్చి చేరి అవన్నీ చూసిన ఇంత పెద్ద స్టార్తో మనం ఇన్సేఫ్ కూర్చుని ఇంత క్యాజువల్గా మాట్లాడా మై గుడ్నెస్ అని అనిపిస్తుంది. ఐ నో, ట్రూ. వెరీ ఫ్రెండ్లీ పర్సన్, వెరీ ఫ్రెండ్లీ. ఒక విషయం చెప్పండి ఇంద్రజ, మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన టైంలో అంటే మీరు యాజ్ యూ సెడ్ నాకు ఇండస్ట్రీ తెలీదు, కొత్తగా సినిమాలు చేయటం అది ఇదని, ఆ టైంలో ఎవరన్నా డిడ్ దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ? అంటే రాంగ్ మూవ్మెంట్స్ ఇవ్వటం, మేకింగ్ యూ ఫీల్ వల్నరబుల్, ఇండీసెంట్గా బిహేవ్ చేయటం, ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఎన్కౌంటర్ అయ్యారా యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ కెరియర్? ప్రపోజల్స్ అయితే చాలా ఉంటాయి. సో ఐ వుడ్ నాట్ కాల్ ఇట్ యాజ్ జస్ట్ బికాస్ ఐఎమ్ అ న్యూ కమర్ అండ్ ఐఎమ్ అ లేడీ, వాళ్ళు నాతో అలా ప్రవర్తించారు అని నేను చెప్పలేను. ఎక్కడ పనిచేసినా ఒక విమెన్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇది. మన మీడియా ఒక్కటే కాదు, మీరు ఒక ఆఫీస్లో లేదు వేరే ఎక్కడో పనిచేస్తున్నారు, ఎక్కడున్న విమెన్ అండ్ ఇఫ్ యూ లుక్ బ్యూటిఫుల్, యువర్ అట్రాక్టివ్, ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది. అవన్నీ పెద్దగా పట్టించుకోకూడదు. వాళ్ళు ఎంత డీప్గా లేకపోతే మనకు మరీ ఇబ్బంది కలిగేటువంటి ఒక విధంలో ప్రవర్తిస్తున్నారు అన్నప్పుడు తప్ప మనం పెద్దగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటివి కొన్ని టీస్ చేయడాలు, ప్రపోజల్స్, అవన్నీ అలా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అది మీడియా ఒక్కట్లోనే. అలాంటివి కాకుండా సంథింగ్ వెరీ సీరియస్ లేదు. ఎప్పుడైనా అలాంటివి సీరియస్ ఏమైనా ఎన్కౌంటర్ అయ్యారా? లేదు. బికాస్ ఐ హ్యావ్ నో సచ్ డిజైర్. వీళ్ళని ఉపయోగించుకుని మనం పైకి వెళ్ళగలమా, లేకపోతే ఈ ఒక్క విషయాన్ని పట్టుకుని మనం వేరే ఏదైనా సాధించగలమా? నాకు ప్లాన్స్ ఏం లేవు కదా. సి వెన్ యూ గెట్ ఇన్ టు అ ప్రాబ్లం అంటే మీరు అందులో వేరే ఏదైనా మనకు కావాల్సినటువంటి పాసిబిలిటీస్ ఏవైనా మనం గెయిన్ చేసుకోగలమా, మనకు కావాల్సిన విషయాలు ఏవైనా మనం దగ్గర చేర్చుకోగలమా అన్న ఆలోచన మీలో వచ్చినప్పుడే యు గో డీప్ ఇన్ టు ఇట్. సో మీరు అంబిషియస్ కాదు కాబట్టి. నేను ఐఎమ్ నాట్ అట్ ఆల్. ఐఎమ్ నెవర్ బీన్ ఇన్ టు ద నంబర్ 1 రేస్. అసలు రేస్లోనే లేదు నేను. నిజం అదే. వస్తే చేస్తాను, రాలేదా ఓకే కూర్చుంటాను అంతే. ఐఎమ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో నాకు ఇప్పుడు ఎవరో నాకు ఒకరు వచ్చి ప్రపోజ్ చేశారు, నేను ఏమైనా సమాధానం చెప్పాలి, లేకపోతే నేను దానికి రియాక్ట్ అవ్వాలి కదా. నేను రియాక్ట్ అయితేనే మళ్ళీ అది పెరుగుతుంది. అసలు రియాక్షనే లేకపోతే యాక్షనే ఉండదు. అంతే కదండి. అసలు అవసరమే లేదు. నా అవసరం దీనికి లేదనుకుంటానని ఆయన వదిలేస్తారు. ఓకే హ్యాపీ. అయితే 98, 99 నుంచి అనుకుంటాను వరుసగా మీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. 97, 98 అని మీరు యాక్ట్ చేసిన ప్రతి సినిమా. నేను 99 తర్వాత తెలుగు చేయలేదు అసలు. 2000లో కదా మీరు నిష్క్రమించి. 2000 నేను మలయాళం ఇండస్ట్రీ వెళ్ళిపోయాను. అప్పటికే బై 99 అంటే 97, 98, 99 టైంలో లేదు. టిల్ 98 end దాకా ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్. 99 వాజ్ ద పీరియడ్ కొంచెం స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్
అంటే ఇది ఇంకా తప్పదు కదండి. మీకు ఐడియా లేనప్పుడు, అసలు బాగా పైకి రావాలన్న ఎటువంటి ఒక క్రేవింగ్ లేనప్పుడు, దాని గురించి ఏదో ప్లాన్ చేసుకోవాలి, మన కెరియర్ని చక్కగా మనం దిద్దుకోవాలి అన్న ఎటువంటి ఆలోచన లేదు. సో సడన్గా మీకు సినిమాలు రావడం ఆగిపోయాయి. ఆగిపోయింది అనడానికన్నా వచ్చినవన్నీ స్మాల్ బడ్జెట్, స్మాల్ మూవీస్ విచ్ ఐ డోంట్ వాంట్ టు డూ. ఏదో కొత్త గొప్ప కొంచెం పేరు ఉంది, అది మనం చెప్పుకోవడం న్యాయం కాదని అనిపించింది. అప్పుడేమో రిగ్రెట్ఫుల్గా ఫీల్ అవ్వలేదు? చాలా ఆఫర్స్ ఆగిపోయాయి, రావట్లేదు, మంచి ఆఫర్స్ రావట్లేదు, మంచి ఆఫర్స్. చాలా ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఉంటుంది కదా, కానీ నాకు తెలుసు దానికి కారణం కూడా ఏమున్నది నాకు తెలుసు. నేను ఎవరిని అప్రోచ్ అవ్వట్లేదు, నాకు అసలు ఇండస్ట్రీలో పెద్దగా ఎవరి దగ్గర కాంటాక్ట్స్ లేవు, అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ ప్లాన్స్ అని ఏం లేదు. ఏదో భగవంతుడు ఇచ్చిన అవకాశాలని అలా సద్వినియోగం చేసుకుంటూ ఈ స్థాయికి అయితే చేరగలిగాను అన్నది పెద్ద విషయం, చాలా పెద్ద విషయం నా వరకు అయితే. అండ్ మోర్ ఓవర్ ఆడియన్స్లో మంచి పేరు తెచ్చుకున్నాను, అండ్ ప్రేక్షకులు నన్ను ఆదరించారు, అభిమానించారు. దట్ ఇట్ సెల్ఫ్ అ బిగ్ డీల్ ఫర్ మీ. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో ఐ నో ద రీజన్ ఆల్సో. సో రిగ్రెట్ అవుతాను, కానీ వెంటనే నాకు నేనే చెప్పుకుంటాను, ఓకే యూ డెంట్ డూ ఎనీథింగ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దాట్ ప్లేస్. ఇప్పుడు మనవంతా అయిన అన్ని ప్రయత్నాలు చేసి కూడా ఒకటి సక్సెస్ కాకపోతే అది డిసాస్టర్. ఏ ప్రయత్నం చేయకుండా అసలు పెద్దగా అంటే నాకు ఇచ్చిన వర్క్ నేను 100% నేను చేస్తాను. అది నా సిన్సియారిటీ, డెడికేషన్ టువర్డ్స్ మై వర్క్ అది ఉంది. పంక్చువల్గా ఉండడం అవన్నీ ఉన్నాయి. సో మిగతా ఎటువంటి ఇది లేదు. సో నాకే తెలుసు ఇది పెద్దగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎస్, కానీ ఇంద్రజ జనరల్గా మీరు అన్నట్టు అవన్నీ ఎఫర్ట్స్ పెట్టి ఫెయిల్ అవుతే డిజాస్టర్ పర్లేదు, బట్ చాలామంది వాళ్ళకి ఏమీ రాకుండా, వాళ్ళు ఏమీ చేయకుండా, వాళ్ళు ఏం పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా కూడా ఫెయిల్ అయినప్పుడు కూడా వాళ్ళు విపరీతంగా బాధపడిపోతుంటారు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, మహా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి. అంటే ఒక సక్సెస్ పీరియడ్ చూసి సడన్గా ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యి ఇంకా టోటల్గా కింద పడిపోతుంటే యూ విల్ గో త్రూ లాట్ ఆఫ్ మనం ఏం చేయగలం అది ఉంది కదా. ఇప్పుడు అలా డిప్రెషన్లో వెళ్ళిపోయి మనం ఏం చేయగలం అన్నది నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కదా. ఏం చేయలేము. యూ నీడ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. దిగమింగుకోవాలి అంతే. అప్పుడు ఏం చేస్తారు మీరు? మూవ్ ఆన్ అంతే. కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, లేకుండా లేదు. వన్ ఫైన్ డే ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. నేనేమో చెన్నై బేస్, హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలియదు, పిక్చర్లు స్టార్ట్ అవుతున్నాయో తెలియదు, ఎవ్వరు టచ్లో లేరు, నా ఫోన్ అసలు మోగట్లేదు. ఇట్ విల్ బీ కంప్లీట్లీ ఇన్ అ డెట్, టోటల్ ఒంటరిగా వదిలేసినట్టుంది. ఐఎమ్ స్టాండింగ్ ఆల్ అలోన్ ఇన్ అ డెజర్ట్ అన్నట్టు అంత ఒక ఫీల్ ఉంది. బాధగానే ఉంటుంది, చాలా బాధగానే ఉంటుంది, కానీ ఏం చేయగలం? యూ నీడ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ అండ్ మూవ్ ఆన్. ఫ్యామిలీ ఉంది కదా. అట్ దట్ టైం నాకు 99 కంతా ఏమైపోయింది, మా మమ్మీ వాళ్ళు ఆరోగ్యం అంత బాగాలేదు. షీ ఈజ్ అ కార్డియాక్ పేషెంట్. సో హార్ట్లో వాల్వ్ రీప్లేస్ చేయాలన్న పరిస్థితి ఆవిడికి. డాడీ అయితే మాత్రం ఇంకా అసలు అంటే టోటల్ ఫ్యామిలీ ఆ 99-2000 పీరియడ్లో ఎలా ఉందంటే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ మీ ఫినాన్షియలీ ఇంకా చెప్పాలంటే. సో 2 సిస్టర్స్ ఉన్నారు. నేను బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు. ఎలా ఫ్యామిలీ రన్ అవుతుంది? I should do something and I should keep moving on. I cannot sit and regret for anything. అంత దానికి నాకు టైం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మనకంటూ ఉన్న ఖర్చులు మనం చూసుకోవాలి. మనకంటూ ఉన్న ఫినాన్షియల్ క్రైసిస్ని మనమే ఫేస్ చేయాలి. ఏం చేస్తాం? ఎవరితో వెళ్ళి చెప్పుకోలేం కదా. నాకు ఇన్ని ఉన్నాయండి ప్రాబ్లమ్స్, మీరేంటి నాకు కాల్ చేయలేదు, ఎవరైనా వెళ్ళి అడుగుతాం. ఐ నో. సో అప్పుడు ఇమీడియట్గా యూ టుక్ అ డెసిషన్,
దట్ మలయాళం సినిమాలో చేయాలి, అది నేను తీసుకున్నది కాదు, అది కూడా నేను తీసుకున్నది కాదు. న్యాచురల్గా వచ్చేసాయి. సొగసు చూడతరమా ఒక పనామా ఫిల్మ్ ఫెస్టివల్లో చూసి సిబి మలయిల్ అని పెద్ద డైరెక్టర్ మలయాళంలో, ఆయన చూసి ఎవరేమో బాగుంది బాగా చేసింది అని కాల్ చేశారు. ఓకే. సో అదే చెప్తారు కదా, దేవుడు అన్ని తలుపులు మూసినప్పుడు ఒక కిటుగా ఓపెన్ చేస్తారు. అలా వెళ్ళి ఆయన్ని కలిశాను. ఉస్తాద్ అని మోహన్ లాల్ గారి ఫిల్మ్. కానీ అంతకన్నా ముందు మధు అని కే మధు, ఆయన కూడా చాలా పెద్ద డైరెక్టర్ మలయాళంలో. ఆయన ఫిల్మ్ మమ్ముట్టి గారితో గాడ్ మ్యాన్ అని, దట్ వాస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ మలయాళం. ఓకే. 2000 ఎండ్లో. సో వరుసన ఏమైందంటే ఫస్ట్ మమ్ముట్టి గారి ఫిల్మ్, ఆ తర్వాత ఉస్తాద్ మోహన్ లాల్ గారి ఫిల్మ్, ఆ తర్వాత సురేష్ గోపి షాజీ కైలాష్ గారి డైరెక్షన్లో ఎఫ్ఐఆర్. ఐ వాజ్ వర్కింగ్ విత్ ఆల్ ద సూపర్ స్టార్ ఇన్ మలయాళం. ఇట్ జస్ట్ హ్యాపెండ్. తెలుగులో చేయలేదు కానీ మలయాళంలో చేసేసారు. అలా చెప్పకండి మీరు మళ్ళీ, తెలుగులో మీరు అలా కేటగరైజ్ చేయకండి. ఇట్స్ నాట్ దట్ ఐ కేటగరైజ్, ఇట్ ఇస్ కేటగరైజ్డ్. అది I don't believe in that. ఒకళ్ళు కేటగరైజ్ చేసింది కాదు. లేదు ప్రేమ, I don't believe ఇట్ ఇస్ బై డిఫాల్ట్ నేమ్డ్. అంటే ఇది సూపర్ స్టార్స్ అంటే వీళ్ళు నెక్స్ట్ కేటగిరీ, వీళ్ళు థర్డ్ కేటగిరీ, వీళ్ళు అనేసి ఆల్రెడీ అది ఫామ్ అయిన No, that's what I'm saying. It's my personal opinion. I don't categorize anyone in that way. The heroes whom I worked with, I value them, I respect them. I look into them as a stars, big stars only. Because for me, వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళు ఎంత చేస్తే ఆ పొజిషన్కి వచ్చి కూర్చుంటారు. నోబడీ ఈజ్ వీకర్ దెన్ అదర్స్. ఎవ్వరు ఎవరికి తక్కువ కాదు. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ రీచ్ అండ్ లెవెల్స్. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ట్యాగ్స్ ఇచ్చేసారు. ఇట్ ఈస్ గివెన్, నోబడీ కెన్ హెల్ప్.